జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? క్షేత్రము అంటే భూమి లేక పవిత్రమైన స్థలము అని అర్థం. ధర్మక్షేత్రం అంటే ధర్మమే ప్రధానంగా శోభించే క్షేత్రము. ధర్మమునకు నిలయమైనది కావటం చేత భారతదేశము ధర్మక్షేత్రమైంది. కురు అంటే కర్మ, పుణ్యకర్మంలో ఆచరించడానికి అనువైన క్షేత్రం కనుక అది కురుక్షేత్రము. కురు మహారాజుకు ఇంద్రుడు ప్రత్యక్షమైంది ఇక్కడే. కురు మహారాజు కురుక్షేత్ర పుణ్యభూమిలో తపమాచరిస్తూ మరణించిన వారికి సద్గతి లభిస్తుంది. ఆయుధం పట్టి యుద్ధమును మరణించిన వీరులు ఉత్తమ లోకానికి చేరుతారు అని ఇంద్రుడు వరం ఇచ్చాడు. మదాంధులైన క్షత్రియులను పరశురాముడు ఘోర పోరాటం చేసింది పుణ్యస్థలి కూడా ఈ కురుక్షేత్రమే. ఇటువంటి కురుక్షేత్రంలో ఇరు వర్గాలు సిద్ధపడ్డాయి. సంజయ, యుద్ధం చేయాలని కురుక్షేత్రానికి చేరిన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు. భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయంలో ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన 10వ రోజు భీష్మాచార్యుడు రథం నుండి నేలకూలాడు. ఆ విషయాన్ని చెప్పడానికి సంజయుడు ధృతరాష్ట్రుడి మందిరానికి వచ్చాడు. మహారాజా, నేను సంజయుణ్ణి, నమస్కారము. భీష్మ పితామహుడు శరతల్పంపై ఉన్నాడు అని సంజయుడు చెప్పాడు. భీష్ముడు హతుడయ్యాడు అని సంజయుడు చెప్పగానే యుద్ధము ఎలా జరిగిందా అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించి, నా వాళ్ళైన కౌరవులు పాండుతనయులు ఏం చేశారు అన్నాడు. దానికి సమాధానంగా సంజయుడు 10 రోజులు వెనక్కి వెళ్ళి యుద్ధంలో మొదటి రోజు ఏం జరిగిందో త్రికాలవేతి సర్వాన్ని ప్రత్యక్షంగా దర్శించే శక్తిగల సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. అది రేపటి శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునే ప్రయత్నంలో నాతో పాటు మీరు ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.